పండు తిని గింజల్ని చెత్తబుట్టలో పారేస్తున్నారా? అయితే ఆ గింజల్లోనే మీ జీవితకాలాన్ని పెంచే ప్రాణాంతక వ్యాధుల్ని తరిమి కొట్టే అమృతం దాగుందన్న నిజం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నేరేడు గింజలు, దీని అద్భుత ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇది నిజానికి మధుమేహానికి ఒక చక్కటి సరైన పరిష్కారం. మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజులలో ప్రతి ఇల్లు కూడా రోగాల నిలయం కింద మారుతుంది. చిన్న వయసులోనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం, అధిక రక్తపోటు, జీర్ణ వ్యవస్థ తగ్గిపోవటం, క్షీణించటం, ఇవన్నీ కూడా సాధారణ సమస్యల కింద మారాయి. ఇలాంటి ఎన్నో దీర్ఘకాలపు సమస్యలన్నీ మూలాల నుంచి నిర్మూలించే శక్తి ప్రకృతి మనకు ప్రసాదించింది. పరిశోధనల ప్రకారంగా ఈ రోజులలో ఈ నేరేడు పండు కంటే ఆ పండు గింజల్లోనే అద్భుతమైన ఔషధ గుణాలు దాగున్నాయి. ఈ మధ్య జరిగిన పరిశోధనలో తేలిన విషయం ఇది. వీటిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్, అలాగే ఫ్లావనాయిడ్స్ శరీరంలో పెరిగిపోయినటువంటి విషతుల్యాన్ని సమర్థవంతంగా బయటికి పంపగలుగుతాయి. ఇది కాలేయపు పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే గుండె రక్తనాళాల్లో పూడికల్ని కరిగించి రక్త ప్రెషర్ని క్రమబద్ధీకరిస్తుంది. గింజల్ని పౌడర్గా చేసి దీన్ని 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా వాడటం ద్వారా రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇది శారీరక రుగ్మతలను తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. మధుమేహం వ్యాధి, దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, అలాగే ఆయుర్వేద దృక్పథం, దీనికి సంబంధించి నేరేడు గింజల పాత్ర, ఇది మీరు తెలుసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపు తప్పటాన్ని మధుమేహం లేదా డయాబెటీస్ అంటారు. క్లోమగ్రంథి తగినంత ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆధునిక వైద్య శాస్త్ర ప్రకారంగా ఇది శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కళ్ళు, మూత్రపిండాలు, అలాగే నరాల్ని ఈ మధుమేహం దెబ్బతీస్తుంది. ఆయుర్వేదం దీన్ని ప్రమేహ వ్యాధి కింద వర్గీకరించింది. శరీరంలో కఫం, అలాగే వాత దోషాల తాలూకు ఆ సమతులతకి బ్యాలెన్స్ని మనం ఆరోగ్యం అంటాం. కానీ అసమతులతకి గురైనప్పుడు ఈ రుగ్మత అనేది వస్తుంది. నేరేడు గింజల్లో జాంబోలిన్, అలాగే జాంబోసిన్ ఇలాంటి ఈ క్రియాశీల రసాయనాలు ఉంటాయి. ఇవి పిండి పదార్థాలు చక్కెరగా మారేటువంటి ప్రక్రియని నెమ్మదింపజేస్తాయి. అంటే దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటాయి. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతూ కణాలకి ఈ శక్తిని ఇవి అందిస్తాయి. ఈ సందర్భంగా దీనికి సంబంధించి కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఉన్నాయి. ఇవి మీరు తెలుసుకోవాలి. మెయిన్గా చెప్పాల్సినటువంటి అతి ముఖ్యమైన ఒక సూచన ఉంది. క్రమబద్ధమైనటువంటి వ్యాయామం చాలా ముఖ్యం. ప్రతిరోజు కూడా కనీసం ఒక 40 నిమిషాల పాటు నడవటం, యోగాసనాలు చేయటం, ఈ సాధన చేయటం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యం. తీపి పదార్థాలు, మైదా, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ తినటం పూర్తిగా మానేయాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటటువంటి ఆ కూరగాయలు, తృణధాన్యాల ఆహారంలో భాగం చేసుకోవాలి. మానసిక ప్రశాంతత అన్నిటికంటే చాలా ముఖ్యం. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ధ్యానం, దీన్ని సాధన చేస్తూ మానసిక ప్రశాంతతను ఎప్పుడు కూడా మీరు కాపాడుకోవాలి. నిద్ర ప్రాముఖ్యత చాలా ముఖ్యం. రాత్రిపూట 8 గంటల నిరంతర నిద్ర శరీర జీవక్రియలను బాగు చేస్తుంది. హార్మోన్ల తాలూకు ఆ సమతుల్యతని ఇది కాపాడుతుంది. దీనికి చక్కటి సులభ చికిత్స ఉంది. ఇది డిఫరెంట్ మొడాలిటీస్లో వీటిని మీరు చేసుకోవచ్చు. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తూ సమగ్ర ఆరోగ్యాన్ని పెంచేటటువంటి అద్భుతమైన పరిష్కారాలు ప్రకృతిలో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఆహార వైద్యం గురించి. ఈ ఆహార వైద్యంలో ప్రధానంగా ఒక చక్కటి ఫార్ములేషన్ ఉంది. నేరేడు గింజలు, మెంతుల పొడి కాంబినేషన్. నేరేడు గింజల్ని ఎండబెట్టి మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. అలాగే మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. 1 వంతు నేరేడు గింజల పొడికి 1/2 వంతు మెంతి పొడి కలపాలి. మెంతుల్లో ఉండేటువంటి కరిగే పీచు పదార్థం, నేరేడు గింజలు ఉండే జాంబోలిన్ మూలకాలు క్లోమగ్రంథిని ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం పరిగడుపున 1 చెంచా మోతాదుగా గోరువెచ్చని నీటిలో కలుపుకొని దీన్ని తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాకరకాయ, దాల్చిన చెక్క రసం గురించి కూడా మరీ మనం చెప్పుకోవాలి.
తాజా కాకరకాయ ముక్కల్ని గ్రైండ్ చేసి ఒక అరకప్పు రసం తీయాలి. దీనికి ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి కలపాలి. కాకరకాయలో ఉండేటటువంటి ఆ పాలీపెప్టైడ్ పి అలాగే ఇది ఒక ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క కణాల ఇన్సులిన్ సున్నితత్వాన్ని విశేషంగా పెంచుతుంది. ఈ మిశ్రమాన్ని వారానికి 3 రోజులు ఉదయం పూట తాగుతూ ఉంటే మధుమేహ లక్షణాలు తగ్గుముఖం పడతాయి. దీనికి మంచి గృహ వైద్యం కూడా ఉంది. ఈ గృహ వైద్యం కాంబినేషన్స్ తోటి, అంటే ఇంటిలో దొరికేటువంటి పదార్థాలతోటి మీరు తయారు చేసుకోవచ్చు. ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే నేరేడు గింజలు అలాగే కలబంద రసం. ఒక చెంచాడు నేరేడు గింజల పొడిని తాజా కలబంద గుజ్జుతోటి కలిపి ముద్దగా చేయాలి. కలబందలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, నేరేడు గింజల యాస్ట్రింజెంట్ లక్షణాలు కలిసి చర్మంపైన ఏర్పడే మొటిమలు మచ్చల్ని తగ్గిస్తాయి. ఈ లేపనాన్ని ముఖానికి రాసుకొని అరగంట ఆగి చన్నీళ్ళతోటి కడగటం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది, రక్తశుద్ధి జరుగుతుంది. ఉసిరి నేరేడు పొడి కషాయం గురించి మరీ మనం చెప్పుకోవాలి. ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు, నేరేడు గింజల పొడి సమపాళ్ళలో తీసుకొని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఉసిరిలో ఉండే విటమిన్ సి అలాగే నేరేడులో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఈ కషాయాన్ని వడపోసుకొని ఉదయం సాయంత్రం 1/2 కప్పు మోతాదుగా తీసుకుంటూ ఉంటే జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం దీంతో కంట్రోల్లోకి వస్తుంది. దీనికి మంచి ఆయుర్వేదం వైద్యం కూడా ఉంది. అంటే ఈ నేరేడుతోటి తయారు చేసుకోగలిగేటటువంటి డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి డిఫరెంట్ కండిషన్స్లో. తెప్పతీగ నేరేడు గింజల చూర్ణం గురించి మరీ చెప్పుకోవాలి. ఎండబెట్టిన తెప్పతీగ కాండంతలకు పొడి, నేరేడు గింజల పొడిని సమాన భాగాలుగా కలపాలి. తెప్పతీగ రోగనిరోధక వ్యవస్థని అద్భుతంగా పెంచే మూలిక. ఈ రెండిటి కలయిక శరీరంలో ఉండేటువంటి విషతుల్యాల్ని హరించి కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు ఈ పొడిని గ్లాసు మధ్యకి కలిపి తాగుతూ ఉంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది, నాడీ వ్యవస్థ బలపడుతుంది. వేపకాయలు నేరేడు గింజల మిశ్రమం గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎండిన వేప పండ్లు అలాగే నేరేడు గింజని కలిపి మెత్తటి పొడి చేసుకోవాలి. వేపలో ఉండేటువంటి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఈ క్రిమి సంబంధ ఇన్ఫెక్షన్స్ని అరికడతాయి. ఈ చూర్ణాన్ని ఉదయం పూట ఒక అర చెంచాడు మోతాదుగా నీటితో కలిపి తీసుకుంటూ ఉంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి. రక్తంలో చక్కెర నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరకుండా అడ్డుకట్ట వేస్తుంది ఇది. ఇక అవసరమైన సందర్భాల్లో ఔషధ వైద్యం కూడా దీనికి సంబంధించి ఉంది. దీన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైన ఫేమస్ మెడిసిన్ ఒకటి ఉంది, జాంబవాస్వం. అంటే జంబు అంటే నేరేడు. ఇది ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినటువంటి ఒక అద్భుతమైన ద్రవరూప ఔషధం. ప్రధానంగా నేరేడు పండ్లతో దీన్ని శాస్త్రీయంగా తయారు చేస్తారు. ఇది శరీరంలో అదనంగా ఉన్న చక్కెరని కరిగిస్తూ మూత్రం ద్వారా బయటికి పంపించేస్తుంది. 15 మిల్లీలీటర్ల ఈ జాంబవాస్వానికి సమానంగా నీళ్లు కలిపేసేసి భోజనం చేసిన అరగంట తర్వాత 2 పూట్ల తీసుకోవాలి. ఇది మధుమేహం వల్ల వచ్చేటువంటి నీరసం కానీ, అతిమూత్ర వ్యాధి లక్షణాలు కానీ ఇలాంటి వాటిని చాలా సమర్థవంతంగా అరికడుతుంది. దీన్ని ప్రిస్క్రిప్షన్తో మీరు వాడుకోవచ్చు. మధుమేహార చూర్ణం గురించి కూడా మనం చెప్పుకోవాలి. నేరేడు గింజలు అలాగే గుడ్మార్ పత్రాలు, త్రిఫలాలు, మెంతులు ఇలాగ అనేక మూలికల సమ్మేళనం ఈ ఔషధం. ఇది నేరుగా క్లోమ గ్రంథిలో ఉండేటువంటి బీటా కణాలని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ చూర్ణాన్ని రోజుకి ఒక 5 గ్రాముల మోతాదుగా భోజనానికి ముందు గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకుంటూ ఉండాలి. దీన్ని క్రమం తప్పకుండా వాడటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన వాటిని మీకు మనవి చేయాలి. ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రతి వస్తువులో కూడా మనకు తెలియని ఎన్నో అద్భుత ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. పండ్లు తిని గింజలను పారేసేటువంటి అలవాటుని తక్షణమే మార్చుకోవాలి. ముఖ్యంగా నేరేడు పళ్ళ విషయంలో ఈ నేరేడు గింజలు కేవలం ఒక వ్యర్థం కాదు, ఇది ఒక సంజీవని. మన దైనందిన జీవితంలో పౌష్టిక ఆహార నియమాలు పాటిస్తూ సరైన జీవనశైలిని మీరు అలవర్చుకుంటే ఎలాంటి భయంకరమైన వ్యాధినైనా సరే జయించవచ్చు. మన పూర్వీకులు ఆచరించిన గృహ వైద్యాలు, ఆయుర్వేద మూలికల్ని తిరిగి మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. రసాయన మందులపైన ఆధారపడటం తగ్గించి ఈ సహజసిద్ధమైనటువంటి ఆహారాన్ని ఔషధం కింద స్వీకరించాలి. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్న సత్యాన్ని గ్రహించి ప్రతిరోజు ఒక క్రమశిక్షణతో కూడినటువంటి దినచర్యని పాటించడం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వెంటనే ఒక హైప్ అని బటన్ కింద నుంచి పాప్ అవుతుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
అంటే మన పర్పస్ అనేది సర్వ్ అవుతుంది, ఇది అందరికీ రీచ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.